నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇక రోబోటిక్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రీసెర్చ్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయంటారు? జనరల్ కిడ్నీలో స్టోన్స్ ఒక సింగిల్ కారణం అని చెప్పలేం. మనిషిలో వాటర్ ఇంటేక్ తక్కువైనా, లేకపోతే ఎక్కువ చెమటగా వచ్చేటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా వేసవి కాలంలో, మరికొంతమంది నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకుంటారు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, బాడీ వెయిట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోయినా, ఒబేసిటీ, ఊబకాయం కానీ, ఇవన్నీ కూడా స్టోన్స్ రావడానికి ఒక దోహదపడే కారణాలు. అయితే మన శరీరంలో మన తిన్న ఆహార పదార్థం జీర్ణం అయిన తర్వాత కోటాను కోట్ల ఇసుకరేణులుగా తయారవుతుంది. అది కిడ్నీ ద్వారా బయటకు వస్తుంటుంది. అయితే ఇవేవి కూడా సూపర్ సాచురేషన్ కానంత వరకు, అంటే ఉదాహరణకు మనం 1000 క్రిస్టల్స్ వరకు పంపించగలం పర్ డే. అదే 10,000 క్రిస్టల్స్ తయారైన అనుకుందాం, తప్పకుండా ఉదాహరణ కూడా అతుక్కొని స్టోన్ అవుతుంది. ఇక్కడ చూడండి, కిడ్నీ ఇది. ప్రతి కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉన్నాయి. ఆ నెఫ్రాన్స్ మెల్లగా ఫిల్టర్ చేస్తున్న క్రమంలో ఇసుకరేణులన్నీ కూడా అందులో సజావుగా వస్తుంటాయి. ఎప్పుడైతే ఎక్కువ క్రిస్టల్స్ అయినాయో, తన శక్తికి మించినటువంటి ఫిల్టరేషన్ చేయలేకపోతుందో, ఆ స్టోన్స్ అన్నీ ఒకదాని కూడా అతుక్కుంటాయి. మైక్రో క్రిస్టల్స్ అన్నీ కూడా కలిసి ఒక చూడగలిగినటువంటి రాయిగా తయారవుతుంది. తయారైన రాయి ముందు పెల్విస్ అంటారండి, ఇక్కడ కొంచెం బెలూన్ లాగా గరాట్ లాగా ఉంటుంది. అది మెల్లగా సన్నబడుతుంది, కింద యూరేటర్ అని వస్తుంది. స్టోన్స్ కనుక చిన్నవైతే మెల్లగా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. గొట్టంలో కొంత టైం పట్టినా ఇది ఓపెన్గా ఉండదండి. పెరిస్టాల్స్ అంటాం. అంటే మనం వానపాము చూసినట్టు ఎలాగైతే ఒక అలలాగా వెళ్తుంటుందో, ఆ కాంట్రాక్టల్ కెపాసిటీ ద్వారా స్టోన్ మెల్లగా ఎక్స్పెల్ కావాలి. దానికి కొన్ని వారాలు పట్టచ్చు, కొన్ని నెలలు కూడా పట్టచ్చు. ఉదాహరణకు 10 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉందనుకోండి, స్టోన్ సొంతగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే వాటర్ ఇంటేక్ చాలా పెంచాలి. నార్మల్గా మనందరం 2 to 3 లీటర్స్ తాగుతామండి. కానీ స్టోన్ వచ్చిన వాళ్ళు 6 లీటర్స్ తాగలిగితే ఆ ప్రెషర్ బిల్డ్ అయ్యి మెల్లగా దాన్ని ఎక్స్పెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలాగైతే వాటర్ వస్తుంటుందో నాళాలు ఓపెన్ అవుతుంటాయి, దాంతోపాటు స్టోన్ కూడా పుష్ చేస్తూ బయటకు వస్తుంది. సో నొప్పి ఎక్కడ వస్తుందనే క్వశ్చన్ అండి. కిడ్నీ స్టోన్ అయితే వీపు భాగంలో వస్తుంది. స్టోన్ ఒకసారి కింద దిగింది అనుకుందాం, యూరేటర్లోకి వస్తే ఇది 30 సెంటీమీటర్లు ఉంటుందండి. దీని పొజిషన్ బట్టి ఆ ఏరియాలో నొప్పి వస్తుంటుంది. లో బ్యాక్ ఏక్ వస్తుంది, కొంతమంది గ్రాయిన్లో ఇక్కడ నొప్పి వస్తుంది. మూత్రం అవుట్లెట్ దగ్గర వస్తే మాత్రం మూత్రం మండుతుంది. ఆ మంట తట్టుకోలేంత కూడా ఉండొచ్చండి కొన్నిసార్లు, ఎందుకంటే మూత్రం దార ఆగిపోవచ్చు, లేక మూత్రంలో రక్తం రావచ్చు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఇసుకరేణులు ఉన్నాయి, చాలా చిన్నవి, మనకు తెలియకుండా కొంతమంది పాస్ చేసేస్తుంటారు. మరి పెద్దవై బ్లాక్ చేసి యూరిన్ యొక్క ప్రవాహాన్ని ఆపి కిడ్నీ ఎన్లార్జ్ అయితే మాత్రమే మనకు తెలుస్తుంది. ఒక స్టోన్ వస్తే వచ్చిన రోజున దాంట్లో స్కానింగ్ ఈరోజు చేసాం, ఇప్పుడే స్టోన్ వచ్చింది అనుకుంటాను. కాదు, ఒక 6 months 9 months ముందు స్టోన్ తయారవుతూ ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది, బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ క్రమంలో చూడండి, ఇది నార్మల్గా కిడ్నీ యొక్క గొట్టం. కానీ ఎప్పుడైతే స్టోన్ వచ్చి ఇక్కడ ఆగిందో, మూత్రం పైనుంచి రాలేక ఉబ్బుతుంది, ఉబ్బి రివర్స్ వెళ్ళిపోతుందండి. అంటే ఈ కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. దీన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అంటే వాటర్ నిండినటువంటి కిడ్నీ. అసలు కిడ్నీ పనే వాటర్ బయటకు పంపడం. కానీ ఆ పనిని దెబ్బతీసేటువంటి అబ్స్ట్రక్షన్ వచ్చింది, అవరోధం వచ్చింది. అవరోధం వస్తే ఆటోమేటిక్గా ఆ కిడ్నీ పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే పనిచేసిన కొద్దీ ప్రెషర్ పెరిగి కిడ్నీ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏ సైడ్ అయితే స్టోన్ వచ్చి అబ్స్ట్రక్ట్ చేసిందో ఆ కిడ్నీ సరిగా పనిచేయదు. చాలా స్టోన్ సైడ్కి ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి, అదేం చేయలేదు. ఎందుకంటే యూరిన్ అవుట్లెట్కి బాగుంటే పెద్దగా నొప్పి రాకపోవచ్చు. కానీ ఒకసారి గొట్టంలోకి వచ్చి ఇరుక్కుందంటే మాత్రం ప్రాబ్లమే. ఇలాంటి స్టోన్స్ మెల్లగా ఇన్ఫెక్షన్ కలిగేస్తాయి. ఇది పస్ అండి, కిడ్నీలో చీమ్ పట్టింది, ఆల్మోస్ట్ 10 yearsగా స్టోన్ ఉంది. ఆ వ్యక్తిని నెగ్లెక్ట్ చేశాడు, ఆ కిడ్నీ తీసేసాం, లోపలంతా ఇలా ఉంది. అంటే స్టోన్స్ నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే స్టోను ఎక్కడుంది, ఏ సైజులో ఉంది అని తెలుసుకోవడానికి స్కానింగ్ అవసరం అండి. ఎందుకంటే మనం ఓన్లీ నొప్పి, మా పేషెంట్ నొప్పి చెప్తుంటాడు, వీపు భాగంలో ఉంది, లేకపోతే కింద పొత్తికడు భాగంలో ఉంది. కానీ ఇక ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ, ఎగ్జాక్ట్ సైజ్ కానీ, దాని వచ్చే అవకాశం ఎంత ఉంది. ఉదాహరణకు 12 మిల్లీమీటర్లు అయింది అనుకోండి, ఇక రాదండి అది. వాళ్ళు ఎంత ట్రై చేసినా రాదు. ఎందుకంటే ఈ నాళాలకు ఎక్స్పాన్సిబిలిటీ ఎంత ఉంది. ఉదాహరణకి ఇది 4 మిల్లీమీటర్ ఉంది, స్టోన్ వచ్చిన కొద్దీ కొంత ఎక్స్పాండ్ అయ్యి స్టోన్ పంపించే అవకాశాలు ఉంటాయి. 10 మిల్లీమీటర్ దాటితే ఆ స్టోన్ బయటకు రాదు. అక్కడ ఎక్కడో ఒక స్టక్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది, విపరీత నొప్పి వస్తుంటుంది, దాన్ని తొలగించాల్సి వస్తుంది. సో తొలగించాలంటే పాతకాలంలో ఓపెన్ ఆపరేషన్స్ ఉండేవండి. ఇప్పుడు అలా కాదు, ఎండోస్కోప్ వచ్చేసింది, మూత్ర నాళం గుండా వెళ్ళొచ్చు. ఈ సన్నటి నాళాలను మేము వెడల్పు చేసుకుంటాం, ఎందుకంటే మాకు కూడా దారి సన్నమే ఉంటుంది. డైలేటర్స్ ఉంటాయి, 2 మిల్లీమీటర్ ఉందనుకుంటే దాన్ని 8 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్ కూడా మేము చేయగలం. డైలేట్ చేసి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళిపోయి ఎక్కడ స్టోన్ ఉంటే అక్కడ దాన్ని పగలగొట్టడం కానీ, పట్టుకొని రావడానికి ఫోర్సెప్స్ ఉంటాయి. ఫోర్సెప్స్ కానీ బాస్కెట్ కానీ ఉంటుంది. దీనికి ఫ్లెక్సిబిలిటీ వచ్చేసిందండి, ఎందుకంటే యూరినరీ ట్రాక్లో అన్ని స్ట్రైట్ లైన్లో హైవే లాగా ఉండవు, చాలా వంకర టింకర్ ఉంటాయి. ఒక డయామీటర్ మారిపోతూ ఉంటుంది, సన్నగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ వచ్చి దీంట్లో చక్కగా చూసుకోవచ్చు. కిడ్నీలో ఉండే 3 గదులు ఉంటాయండి.
పైన గది అప్పర్ క్యాలిక్స్, మిడిల్ క్యాలిక్స్, లోవర్ క్యాలిక్స్ అని ప్రతి దానిలోకి బెండ్ అయ్యి చూసుకొని మరీ స్టోన్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఈజీ అయిపోయిందండి. డే కేర్ ప్రొసీజర్, పొద్దున సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం వచ్చింది. ఇది బాస్కెట్ అంటాం. కరెక్ట్గా స్టోన్ ఇందులో పెట్టి బయట కంట్రోల్ దాన్ని లాగేసాం, గట్టిగా టైట్ చేస్తే స్టోన్ ఇరుక్కుపోతుంది, మెల్లగా బాస్కెట్ తీసుకురావచ్చు. ఇలాంటి చిన్న చిన్న మీనేచరైజ్డ్ ఎక్విప్మెంట్ మాదిరి ఉంటుంది. దాని ద్వారా స్టోన్స్ తీసే అవకాశం. ఇది చాలా పెద్ద స్టోన్ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో ఉంది. ఇలాంటి స్టోన్స్ పాల్గొట్టడం చాలా టైం పడుతుంది. కాబట్టి 10-12 మిల్లీమీటర్లు అయితే ఎండోస్కోపీ లేజర్ ద్వారా చేయగలం. మరీ పెద్దది అనుకోండి, సింపుల్గా ఓపెన్ చేసేస్తామండి. ఓపెన్ ఆపరేషన్ చూడండి, ఇది బ్లాడర్ నుంచి ఓపెన్ చేస్తున్నాం. ఆ ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్దది కాబట్టి అది దాని ఇక్కడ ఘాటు పడ్డది వైట్గా. అది ఎందుకంటే పట్టుకున్న రావట్లే, ఇంపాక్టెడ్ స్టోన్. అంతవరకు పేషెంట్ వెయిట్ చేశారు. ఓపెన్ సర్జరీ చేయడం అనేది సింపుల్గా 1 అవర్లో అయిపోద్ది. కానీ లేజర్తో ఇంత పెద్ద స్టోన్ కొట్టాలంటే 7-8 గంటలు పడుతుంది. అంతసేపు పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడం కానీ ఆపరేషన్ చేయడం మంచిది కాదు. అయితే ఇక్కడ గమనించి చూడండి, కిడ్నీ నుంచి వచ్చే స్టోన్ మోస్ట్ ఆఫెన్ అప్పర్ యూరిట్లో ఆగుతాయి, డిపెండింగ్ ఆన్ దర్ స్టోన్. వచ్చిన తర్వాత చాలామంది ఏం డైట్ తీసుకోవాలి, ఏం ట్యాబ్లెట్ వాడాలి అని అడుగుతుంటారు. అయితే ఒకసారి స్టోన్ వచ్చింది అనుకోండి, అది వెంటనే కడగడానికి కష్టం, కొన్ని నెలలు పడుతుంటుంది. అన్ని నెలలు కిడ్నీ బాగుంటుందా లేదా, ఆ వ్యక్తి నార్మల్గా పని చేసుకోగలుగుతాడా లేదా, లేక వాంతులు వస్తుంటాయి, పెయిన్ వస్తుంటుంది, జ్వరం వస్తుంటుంది, ఇక ఏ పని చేయలేక లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కష్టం అండి. అందుకని ఎండోస్కోపీ వచ్చింది. పాతకాలంలో అయితే 2-3 డేస్ ఉంచేవాళ్ళం. ఈరోజు పొద్దున 6 గంటలకు పిలుస్తున్నామండి, ఈవినింగ్ 6-7 కల్లా డిశ్చార్జ్ చేసేస్తున్నాం. ఎక్కడున్నా సరే స్టోన్ పగలగొట్టి తీసే అవకాశాలు వచ్చినాయి. అది ఒక అదృష్టం. ఎందుకంటే మేము ఎండోస్కోప్తో వెళ్ళినప్పుడు చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి, వాటి తొలగించి బయటకు తెచ్చేస్తాం. ఇది ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది మాకు, అంటే ఎంత దూరం ఉంది, కంప్లీట్గా తీసామా లేదా అవన్నీ తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత కంప్లీట్ అయినదని మనకి ఎప్పుడు తెలవాలి అంటే మనం ఆపరేషన్ చేసి చూడొచ్చండి. ఇక్కడ గమనించి చూస్తే ఎండోస్కోపీ ప్రొసీజర్ నేను చూపిస్తున్నాను మీకు. సన్నటి తీగలు ఉంటాయి, ఆ తీగలు యూరిటర్ అంటే గొట్టంలోకి వెళ్తున్నాం, ఇది బ్లాడర్లోంచి వెళ్తున్నాం. వెళ్ళి స్టోన్ ఎక్కడ ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ మీకు కనబడుతుంది బ్రౌన్ కలర్లో, అది స్టోన్ అండి. ఆ స్టోన్ని లేజర్ ఫైబర్ ద్వారా మేము పగలగొట్టేస్తాం. పగలగొట్టి ఆ ముక్కలన్నీ కూడా తొలగించేస్తాం. ఈ మొత్తం ప్రొసీజర్లో పేషెంట్కి ఏమీ తెలియదండి. ఇది చూడండి, మీకు స్టోన్ కనబడుతుంది ఇక్కడ, దిస్ ఇస్ అ స్టోన్, బ్రౌన్ కలర్ ఉన్న స్టోన్. ఈ పింక్ కలర్లో ఉన్నదేమో మూత్రనాళం, ఈ బ్లూ కలర్లో ఉన్నదేమో లేజర్ ఫైబర్. ఇక్కడ ఇంకో గొట్టం మీకు కనబడుతుంది, అదేంటంటే గైడ్ వైర్ అండి. మేము కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా, దారి తప్పిపోకుండా ఉండడానికి ఒకటి గైడ్ వైర్ పంపిస్తాం. అది మొత్తం స్టోన్ పగలగొట్టిన తర్వాత ఆ వైర్ కూడా తీసేసుకుంటాం. ఎందుకంటే ఈ సన్నటి గొట్ట ఎంత దారి అంటే ఆల్మోస్ట్ బాల్ పెన్ రిఫిల్ అంత దారిలో మేము వెళ్తున్నాం అండి. వెళ్తూ దానికంటే సన్నటి ఫైబర్ పంపిస్తున్నాం, పంపించి పొడి చేసేస్తున్నాం. పొడి చేసినప్పుడు పేషెంట్కి నొప్పి ఉండదు, అనస్థీషియాలో ఉంటాడు. వాళ్ళు కూడా ప్రొసీజర్ చూస్తుంటారండి, ఎందుకంటే నడుము కింది భాగంలో ఉంది కాబట్టి అక్కడే అనస్థీషియా ఇస్తాం. పేషెంట్ మేల్కొని చూడొచ్చు, పేషెంట్ రికార్డింగ్ కూడా ఇచ్చేస్తున్నాం. ఈ పొడి చేసే క్రమంలో అంతా ఇసుకలాగా అయిపోతుంది. పెద్ద స్టోన్ అంటే మేము పట్టుకుంటాం, మోస్ట్ ఆఫ్ ద టైం అది పొడి చేసేస్తామండి. ఆ పొడి యూరిన్తో వచ్చేస్తుంది, ఆ ప్రవాహంతో కొట్టుకొని వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ డే కేర్లో చేసే అవకాశం 1/2 అవర్ 1 అవర్లో మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ తీసేయచ్చండి. ఆ ఒక్కరోజు కనుక మీరు కష్టం కాదనుకుంటే కిడ్నీ రక్షింపబడుతుంది. లేదు అలాగే భీష్మి కూర్చొని ఇది కరగాలి, ఇది నేను నాటు వైద్యం ద్వారా పోతుందని ఎవరైనా అనుకుంటే మాత్రం ఆ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. అలా కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత కిడ్నీ కొత్తది పెట్టాల్సి వస్తుంది. ఇవి చూసినట్లయితే మీరు ఈ స్టోన్స్ ఎంత సైజులో ఉంటాయి అని చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టోన్ సైజుని బట్టి కొంతమంది ఎండోస్కోపీ కూడా మాకు వద్దని అంటుంటారండి. వద్దంటే వాళ్ళలో ఏమో చూద్దాం. ఇది లేజర్ టెక్నాలజీ, ఇది ఎక్స్ట్రా కార్పల్ లిథోట్రిప్సీ అంటాం. అంటే ఒక పేషెంట్ మీద పడుకుంటాడు ఈ టేబుల్ మీద, పక్కన మీకు చిన్న బౌల్ లాగా కనబడుతుంది. ఈ బౌల్ దగ్గర వాటర్ ఉంటుంది, అందులో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుంది, అందులో కిరణాలు వస్తాయండి. కిరణాలు వచ్చి కిడ్నీలో స్టోన్ ఎంత దూరం ఉంది దాన్ని పొడి చేసేస్తుంది. అంటే మేల్కొన్న పేషెంట్లో ఎటువంటి గాయం లేకుండా, ఎటువంటి ఎండోస్కోప్ పాస్ చేయకుండా పగలగొట్టే అవకాశం వచ్చింది. అంటే ఇసుకంతా పౌడర్ అయిందా లేదా అది చూస్తామండి. ఇక్కడ మాకు స్క్రీన్ కనబడుతుంది, ఈ స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు పొడైందా లేదా. స్టార్టింగ్ చేసినప్పుడు 12 మిల్లీమీటర్ ఉందనుకుందాం, పగలగొట్టినాక ఇది 2 to 3 మిల్లీమీటర్స్ ఉంటే అది ఎండ్ పాయింట్. ఎందుకంటే అంత సైజు ఉన్నది పేషెంట్ పాస్ చేస్తారు. మేమేమి ఇందులో తీయట్లేదండి, పేషెంట్ పడుకోబెట్టి రేస్ పాస్ చేస్తుంది తప్పితే ఇంతకుమించి మనం ఏం చేయట్లేదు. కానీ కొంతమంది ఇలా వస్తున్నారండి, ఇది చూడండి, కిడ్నీస్లో మొత్తం వందలాది వేలాది స్టోన్స్ ఉన్నాయి. అసలు ఇది కిడ్నీ మొత్తం ఎక్స్రే కనబడుతుందంటేనే అది డేంజర్. గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇవి కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ వల్ల జరుగుతుందండి. 1-2 స్టోన్స్ అంటేనేమో ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తిన్నాడో, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నారో, ఆల్కహాల్ ఇంటేక్ వల్ల ఉంటుంది. కానీ ఇవి కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ అండి. మనకు తెలియకుండానే కొన్ని గ్లైఆక్సిలేట్ పెరాక్సిడేజ్ అని ఒకటి ఉందండి. ఇది మన ఇసుక రేణువుల్ని కరిగించేటువంటి ఎంజైమ్. అది లేకపోతే కోటానుకోట్ల ఇసుక రేణువులు ఇలా అతుక్కుంటాయి, అతుక్కొని 2 కిడ్నీస్ నిండిపోతాయి, ఫంక్షన్కి తగ్గిపోతుంది. ఈ కిడ్నీ ఫెయిల్ అయింది, ఈ రాళ్ళు తీయలేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్తున్నాం. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదండి. ఎవరికైనా స్టోన్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, సింపుల్ టెక్నిక్, దాని సైజుని బట్టి మేమే బెస్ట్ ప్రొసీజర్ చెప్తున్నాం. పేషెంట్ పడుకున్న తర్వాత మేము కిరణాలు పంపిస్తామని చెప్పాను. స్టోను ఈ కిరణాలన్నీ కూడా కరెక్ట్గా స్టోన్ మీద ఫోకస్ చేస్తాం, దానివల్ల ఇసుకలాగా తయారవుతుంది, పల్వరైజ్ చేస్తామండి.
ఎందుకంటే ఇక్కడ ఫోకల్ పాయింట్ అని ఫిక్స్ చేస్తే అక్కడ ఇంటెన్స్ షేరింగ్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి, స్టోన్ తునాతునకలు అవుతుంది. మన బాడీలోంచి చర్మంలోంచి పోతున్నాయి కానీ మనకు తెలియదు, ఏ నొప్పి లేకుండా చేస్తున్నాం. ఆ తర్వాత ఇసుక రేణులు కిందికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి ఒక 2-3 months పట్టచ్చు. రోజు కొంత ఇసుక పాస్ చేస్తుంటారు, కానీ అది పెద్ద నొప్పి ఉండదండి. ఇలాంటి ప్రొసెస్ వచ్చినాయి కాబట్టి ఎవరు బాధపడక్కర్లేదు. కానీ మరికొంతమంది ఇలాంటి స్టోన్ వస్తుందండి. ఇది చూస్తే అల్లం కొమ్ములాగా కనబడుతుంది మాకు, లేక పసుపు కొమ్ము అనుకోవచ్చు. దీన్ని స్టాగ్ హార్న్ స్టోన్ అంటారు. స్టాగ్ అంటే ఒక టైప్ ఆఫ్ జింక్ అండి. దాని కొమ్ములు చాలా ఈ విధంగా బ్రాంచ్డ్ ప్యాటర్న్లో ఉంటాయి, చాలా పెద్ద కొమ్ములు ఉంటాయి. సో ఆ స్టాగ్ కొమ్ములాగా ఉంది కాబట్టి దీన్ని స్టాగ్ హార్న్ స్టోన్ అంటారు. ఇవి లేడీస్లో ఎక్కువగా వస్తాయి, ఇన్ఫెక్షన్ వల్ల కానీ. వాటర్ ఎక్కువ తాగారండి లేడీస్ ఎక్కడ పోయినా సరే. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంటికి వచ్చే వరకు యూరిన్ రాకుండా ప్లాన్ చేసేసుకుంటారు. లంచ్ టైంలో మినిమం వాటర్. దానివల్ల స్టోన్స్ ఒకటి అతుక్కోవడం. ఇక్కడ చూడండి, పెద్ద స్టోన్ చూపిస్తున్నాను నేను. ఇది మా గోల్డ్ కార్డ్ వచ్చిందండి. ఈ అమ్మాయి 16 years అమ్మాయి. ఈమె వాష్రూమ్కి వెళ్ళేదంట వాళ్ళ కాలేజ్లో. ఎవ్రీ 5 minutes పర్మిషన్ తీసుకుంటుంది. ఎన్నిసార్లు ఏం చేస్తున్నావు, 1 గంటలో 10 సార్లు ఏం చేస్తున్నావు అని వాళ్ళు డాక్టర్ దగ్గర పంపిస్తే ఎక్స్రే చేసామండి. ఇంత పెద్ద రాయి ఉంది. ఇది చూసిన ఫస్ట్ మాకే ఆశ్చర్యం కలిగిందండి. జనరల్ మనం 10 mm 2 mm మాట్లాడుతున్నాం, కానీ ఈ స్టోను ఆల్మోస్ట్ 2.5 kilos తూగిందండి. ఇటువంటి స్టోన్ ఆమెలో ఉంది. ఆమెను అడిగితే ఇది ఎప్పటి నుంచో ఉంది, నేను గట్టిగా ఒత్తితే గట్టిగా తగులుతుంది నాకు, నేను దాంతో అప్పుడప్పుడు ఆడుకుంటాను, నాకేం నొప్పి ఉండదు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ యూరిన్ పదే వస్తుందని. ఆ తర్వాత మేము కన్విన్స్ చేసి తీసామండి ఆమె నాకేం కంప్లైంట్ లేదు, మీరు తీపోయినా ఏం కాదని చెప్పిందండి. ఆ స్టోన్ ఇంత ఉందండి, 15 centimeter రౌండ్ లాగా ఉంది. దీన్ని మేము లండన్కి పంపించామండి. ఇలాంటి స్టోన్ తీసాము, 2550 grams. వాళ్ళు నమ్మలేదు, దాని స్టోన్ పంపమన్నారు. వాళ్ళు కట్ చేశారు, చూసుకొని కన్ఫర్మ్ చేశారు, మాకు రికార్డు కూడా ఇచ్చారు. అంటే ఇది ఇండియాలో ఇంత పెద్ద స్టోన్స్ ఉంటాయని అవి మన నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఇగ్నోరెన్స్ వల్ల కానీ, లేక పేదరికం వల్ల కానీ, వెళ్ళలేము, మూఢనమ్మకాల వల్ల కానీ ఇలా అవుతుంటుంది. అసలు స్టోన్ ఎట్లా చూడండి, ఒక క్రిస్టల్, ఒక ఎన్వెలప్, మనకి ఇన్లైన్ లెటర్స్ వస్తాయి కదా, పోస్ట్ మ్యాన్ చేస్తాడు, అలాంటి షేప్లో ఉంటాయి. ఒకదానికి అతుక్కుంటాయి. మధ్యలో సిమెంటింగ్ సబ్స్టెన్స్, ఎలాగైతే ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకల మధ్యలో మన సిమెంట్ వేస్తున్నారు, అలాగే వీటి మధ్యలో కూడా కాంట్రాక్టిన్ సల్ఫేట్ అనే ఒక సిమెంటింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్తో గట్టి రాళ్ళు తయారవుతాడు. మనం సుత్తితో కొట్టినా పగలినటువంటి రాళ్ళని మేము ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల ఉంటుంది. స్కాన్ చేసినప్పుడు మల్టిపుల్ స్టోన్స్, ఈ వైట్ అన్నీ కూడా స్టోన్సే అండి. ఈ స్టోన్స్ చూస్తుంటే భయం వేసి ఉంటుంది, అరే ఇవన్నీ మనలే వచ్చినాయి అని చెప్పి. చూడండి ఇది ఎలా ఉందో. దీన్ని జాక్ స్టోన్ అంటాం. ఇది కొమ్ములు ఉంటుంది, బ్లాడర్లో ఉంటుందండి. ఇది గుచ్చుకుంటుందండి లోపల, పొర గుచ్చుకొని బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అంతా దీని మీద డిపాజిట్ అవుతుంది. స్టోన్స్ అన్ని తెల్లగానే ఉంటాయి, కానీ ఈ బ్లీడింగ్ వల్ల ఇది బ్రౌన్ కలర్ అయింది. దీనివల్ల స్ట్రాంజరీ అంటాం, అంటే విపరీతమైన నొప్పి, మూత్రం పోయాలి, ఆరాటం, పోతే రాదు, కొన్ని చుక్కలు బ్లడ్ వస్తుంది, కొన్ని చుక్కలు యూరిన్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు. ఇలాంటి దాన్ని కంపల్సరీ తొలగించాలండి. ఇట్స్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ స్టోన్. దీన్ని పగలగొట్టబోతే గంటలు పడుతుంది, కానీ తీయబోతే అరగంట తీసేస్తాం. సో స్టోన్ సైజుని బట్టి, లొకేషన్ బట్టి, కాంపోజిషన్ బట్టి, షేప్ని బట్టి పొజిషన్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇది ఇంకో టైప్ ఆఫ్ స్టోన్. ఇది కూడా చాలా నొప్పి కలిగించిందండి. ఆ పేషెంట్ అయితే గిల్లగిల్ల కొట్టుకుంటున్నారు, అయినా సరే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరుగుద్దని, కరిగించగలం అని చెప్పినటువంటి నాటు వైద్యుల మాట విని అలా చేస్తున్నారు. తీసిన తర్వాత షాక్ తింటున్నారు. ఇలాంటి స్టోన్ని ఆ క్షణం తీయమని చెప్పాలి తప్పితే దాన్ని లేట్ చేయడము, వెయిట్ చేయడము, కిడ్నీ ఫెయిల్ అయినాక కిడ్నీతో పాటు ఇది తీయటము, ఇవన్నీ కూడా డిజాస్టర్స్. ఎందుకంటే ఎవరైనా సరే కిడ్నీ బాగుండాలని కోరుకుంటారు. ప్రొసీజర్ అయినా పర్లేదు, 4 రోజులు హాస్పిటల్ ఉన్నా పర్లేదు, కానీ కిడ్నీలు బాగుండాలి. ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీతో బ్రతకచ్చు, కానీ సెకండ్ కిడ్నీలో స్టోన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అపాయంలో పడతాం. ఇక్కడ చూడండి, ఒక పేషెంట్కి బోన్స్ అన్నీ కూడా రేరిఫై అయిపోయినాయి, ఆల్మోస్ట్ పల్సగా అయిపోయినాయి, ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, కానీ కిడ్నీలో మాత్రం స్టోన్స్ తయారవుతున్నాయి. అంటే నెఫ్రోకాల్సినోస్ అంటాం, అంటే కాల్షియం డిపాజిషన్ అంతా కూడా కిడ్నీలో అవుతుంది. ఎందుకు అవుతుందంటే దీనివల్ల ఉన్నటువంటి డిఫెక్ట్స్. ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇంతవరకు పింక్ కిడ్నీ చూపించండి, ఇప్పుడు వైట్ కిడ్నీ చూపిస్తున్నాం. అంటే టోటల్ బ్లడ్ ఫ్లో పోయి ఆల్మోస్ట్ పనికిరానటువంటి ఒక డస్ట్బిన్ వేసే చిన్న ముద్దలా కనబడుతుంది. ఇది కిడ్నీ అని చెప్పడం కూడా కష్టమే, కానీ అలాంటి కిడ్నీస్ మేము చూసాం, వాటిని తీసాం. ఎందువల్ల అయింది అలా అంటే పేషెంట్ యొక్క నెగ్లిజెన్సే. ఇక్కడ చూడండి స్టోన్స్ 3 రకాలు చూపిస్తున్నాను. ఇది స్ట్రోవైడ్ స్టోన్, ఇంతకుముందు మీకు అల్లం టైప్ స్టోన్ చూపించాను, అది పొడి చేసి ఇలా ఉంటుంది. ఇంకోటి ముళ్ళలాంటి చూపించాను, అది ఆక్సిలేట్ స్టోన్, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. సిస్టైన్ స్టోన్ అంట, ఇది వైటిష్గా ఉంటుంది, ఒక ఫాస్ఫరస్ లాగా కనబడుతూ ఉంటుంది. వీటిలో ఒక్కోదానికి ఒక్కో కారణం ఉంది. కాబట్టి ఎవరైనా సరే స్టోన్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే ఆ స్టోన్ దొరికితే దాన్ని అనలైజ్ చేయాలి. లేని పక్షంలో 24 hour యూరిన్ తీసుకుంటాం. రోజంతా వచ్చిన యూరిన్ ఒక చిన్న సైజు క్యాన్లో పడితే అది తీసుకొస్తే దాంట్లో ఏ క్రిస్టల్ ఎక్కువగా ఉంది, కాల్షియం ఎక్కువగా ఉందా, ఆక్సిలేట్ ఎక్కువగా ఉందా, ఫాస్ఫేట్స్ ఎక్కువ ఉన్నాయా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, వీటిని చూస్తే క్లియర్గా మనం చెప్పొచ్చండి దీనివల్ల స్టోన్ వచ్చింది. కాబట్టి దీని జాగ్రత్త మీరు పాటించని చెప్పొచ్చు. ఒకవేళ పెద్ద స్టోన్ వచ్చింది అనుకుందామండి, మరి పెద్ద స్టోన్ అనుకుందాం. ఆ పెద్ద స్టోన్కి ఏం చేయాలి అది చూద్దాం. పెద్ద స్టోన్ తీయడానికి పద్ధతులు ఉన్నాయండి. ఉదాహరణకు ఒక స్టోను 5 centimeters ఉంది అంటే
మన అరిచేతి పట్టుకొని పెద్దదిగా ఉంది. అంత పెద్దది లేజర్ చేయడం చాలా కష్టం అండి. అందువల్ల దానికి పీసీఎన్ఎల్ అనే ప్రొసీజర్ వచ్చింది. పేషెంట్ బోర్లో పడుకోబెట్టి వీపుని చిన్న రంధ్రం వేస్తున్నాం. వేసి ఆ రంధ్రాన్ని వెడప్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం, కిడ్నీలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది ప్రొసీజర్లో లోపలికి వెళ్ళిన తర్వాత స్టోన్ డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు స్టోన్ చూపిస్తున్నాను నేను. బ్రౌన్ కలర్ ఉన్నది స్టోన్, ఇది కిడ్నీ లోపలి భాగం. ఈ బ్లూ కలర్ ఉన్నది మన ఎండోస్కోప్తో చూస్తూ దాన్ని పొడి చేసేస్తామండి. ఎందుకంటే 4-5 సెంటీమీటర్ చేయాలంటే ఈ నెఫ్రోస్కోపీ ద్వారా ఫాస్ట్గా అవుతుంది. 5 సెంటీమీటర్ స్టోన్ కూడా ఒక గంటలో తీసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఎండోస్కోప్ పెద్దది, లేజర్ ఫైబర్స్ పెద్దవి వాడచ్చు, పవర్ఫుల్ లేజర్స్ వాడచ్చు. తద్వారా ఫాస్ట్గా చేసే అవకాశం వస్తుంది. ఇది పీసీఎన్ఎల్ అంటారు. అంటే వీపు భాగంలో చిన్న రంధ్రం వేసి పెద్ద స్టోన్స్కి ఇది చేస్తామండి. 4 to 5 సెంటీమీటర్ కానీ అంతకు మించి స్టోన్స్ ఉంటే ఇది. ఈ ప్రొసీజర్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ రాయిని ఇక్కడ చూడండి, దాని బ్రౌన్ కలర్ ఉంది, లోపల బ్లాక్ కలర్ కూడా ఉంది. అంటే కాంపోజిషన్ మారుతూ ఉంటుందండి, సేమ్ కాంపోజిషన్ ఉండాలని కూడా లేదు. గమనించి చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్ కనబడుతుంది, అది స్టోన్. దానిపైన ఎల్లో కవరింగ్ ఉంది. దీన్ని పొడి చేసి కంప్లీట్ డ్రిల్ చేసేస్తామండి. ఆ డ్రిల్ చేసినప్పుడు పేషెంట్కి ఏం తెలియదు, ఎందుకంటే అనస్థీషియాలు ఉంటారు. ఆ చేస్తున్న ఈ డ్రిల్లింగ్ మెషిన్ చూడండి, ఇలా చేస్తే పొడి చేయడము, సక్షన్ చేయడం. ఎందుకంటే అక్కడే ముక్కలని అనుకోండి మనకు ఇబ్బందిగా ఉంటుంది, విజన్ కనబడదు. కాబట్టి పొడి చేస్తుంది, సక్షన్ చేసేస్తుంది, ఆ ముక్కలన్నీ లాగేస్తుంది, మన కొత్తగా ఫ్రెష్ ఏరియా చూసుకునే అవకాశం ఇస్తుంది. ఈ పీసీఎల్ అనేది ఎంత పెద్ద స్టోన్ తీయడానికి ఛాన్స్ ఇచ్చిందండి. దీనిలో మళ్ళీ సెకండ్, థర్డ్ సిట్టింగ్ కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఈరోజు సగం చేసాం, ఇక 2 hours అయిపోయింది, ఇక అనస్థీషియా కూడా ఎక్కువ అయిపోయింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే కనబట్లేదు సరిగా అనుకున్నప్పుడు గ్యాప్ ఇచ్చేస్తామండి. ఒక చిన్న ట్యూబ్ వేస్తాం దారి ఉండేటట్లుగా. నెక్స్ట్ 2 daysకి వెళ్తే అంత క్లీన్గా ఉంటుంది, మళ్ళీ తీసేయచ్చు. సో ఆ స్టోన్ మీరు చూడండి, డ్రిల్లింగ్ యాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే స్టోన్స్ గట్టిగానే ఉంటాయి, పెద్దగా ఉంటాయి, రకరకాల గదుల్లో ఉంటాయి. వాటి అన్ని గదుల్లోకి వెతకాలండి. ఊరికే మేము తీసేది సగం మిగిలింది అనుకోండి, మళ్ళీ ప్రొసీజర్ని బ్లేమ్ చేస్తాం. కాబట్టి అన్ని ఫ్రాగ్మెంట్స్ తీసామా లేదా, అన్ని క్యాలిక్స్ అన్ని గదులకు వెళ్ళామా లేదా చూసుకున్న తర్వాత ఎక్స్రే కంట్రోల్ కూడా మేము తీసి ఒక ఎక్స్రే తీసుకొని తర్వాత బయటకు వస్తున్నాం. అంటే ఏ చిన్న స్టోన్ అయితే సొంతగా వస్తుంది, మీడియం స్టోన్ అయితే ఎండోస్కోపీ చేస్తాం, పెద్ద స్టోన్ అయితే పీసీఎన్ఎల్ చేస్తాం. ఒక 2 సెంటీమీటర్ లోపల ఉంటేనేమో లేజర్ ప్రొసీజర్, ఎక్స్ట్రా కార్పులిథోట్రిప్సీ అని ఇన్ని ప్రొసీజర్స్ ఎందుకు ఉన్నాయి అంటే సర్జన్కి వదిలేచ్చండి మీరు. మళ్ళీ యూరాలజీ ఎందుకు మేము నేను పీజీఐ చండీగఢ్ అని మన భారతదేశంలో నంబర్ 1 ర్యాంక్ వస్తే వచ్చే చోట సీట్ కొట్టాండి, ఎంసీహెచ్ యూరాలజీ అని. అక్కడ మేము నేర్చుకున్నవి ఇక్కడ లేవు. అప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అడ్వాన్స్మెంట్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిన్న చెప్పాలి వాటిలో నేర్పించింది ఏంటంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే మనం పేషెంట్కి సేఫ్టీతో చేయాలి. అవసరమైతే సెకండ్ సీటింగ్ చేయొచ్చు, థర్డ్ సీటింగ్ చేయొచ్చు, కానీ పేషెంట్ అపాయంలో పడేయకూడదు. కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నమ్మకంతో వచ్చిన వాళ్ళకు కంప్లీట్ క్లియరెన్స్ కానిది ఆ ప్రొసీజర్ని బ్లేమ్ చేస్తాడు, సర్జన్ బాగా చేయలేదని, లేకపోతే ప్రొసీజర్ కరెక్ట్గా సెలెక్ట్ చేయలేదేమని. ఈ రెండు కాకుండా చక్కగా తీసేస్తాం. ఇందులో ఎక్కడ ఒక గాయాలే ఉండవండి. చిన్నగా ఒక బాల్ పెన్ను లోపల పంపిస్తే ఎలాంటి చిన్న ఘాటు పడుతుందో అలా ఉంటుంది. ఆ తర్వాత పేషెంట్కి డిశ్చార్జ్ చేసేటప్పుడు చూసినట్లయితే సింపుల్గా ఉంటుంది, వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు. ఫైనల్ స్టెప్లో మీరు గమనించి చూస్తే ఎక్స్రేలో స్టోన్స్ లేవు. ఆ వ్యక్తికి ఎంత గాయం అయింది ఇక్కడ చూడండి, చిన్న ట్యూబ్ ఒకటి వేసాం, ఇది మాత్రమే అతనికి చేసిన గాయం, ఇంకేం లేదు. కాబట్టి స్టోన్స్ అనేవి అనేక రకాల స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్కి పాతకాలంలో పెద్ద ఇన్సిషన్ చేసేవాళ్ళం అండి. వీపు దగ్గర స్టార్ట్ చేస్తే బొడ్డు దాకా చేసేవాళ్ళం. అంత పెద్ద చేస్తే కానీ చేయి లోపలికి పోయేది కాదు. అలా కాకుండా సన్నటి ఎండోస్కోప్స్ వీపు భాగం నుంచి వెళ్తున్నాయి. వెళ్ళిన ఈ ట్యూబ్ను కూడా 3 daysలో తీసేస్తామండి. ఎందుకంటే అందులోంచి బ్లీడింగ్ ఏం రావట్లేదు, అందులోంచి ఏమి మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఆ తీసేస్తే గాయం ఆటోమేటిక్గా మానిపోతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా మనం రంధ్రం చేసాం, స్టోన్ తీసాం, తీసేయగానే న్యాచురల్గా అదే మూసుకుపోతుంది. ఆ గాయం ఒక చుక్క ఏదో మచ్చలాగా ఉంటుంది తప్పితే ఇందులోంచి కిడ్నీ స్టోన్ తీసారని ఎవరు గుర్తుపట్టలేరు. అలాంటి అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే స్టోన్స్ తీయడం అనేది కామనెస్ట్. యూరాలజీలో స్టోన్ తీయడమే 90% వర్క్. మిగతా క్యాన్సర్స్ కానీ ఇతర విషయాలు ఉన్నప్పటికీ కామనెస్ట్ కండిషన్ ఏంటి అంటే ముఖ్యంగా సమ్మర్లో మేము పొద్దున్నే చూస్తే ఒక 10-15 మంది స్టోన్ పేషెంట్స్ చూస్తాం. అదే వింటర్లో రారండి, ఒకళ్ళిద్దరు వస్తారు. వచ్చిన వాళ్ళు ప్రొసీజర్ చెప్తే కూడా వెళ్ళిపోతారండి, నాకు నొప్పి రాలేదు కదా అని చెప్పి. కాబట్టి స్టోన్ ఎందుకు వస్తుంది అంటే వాటర్ ఇంటేక్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాటర్ మనం తాగకపోతే స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, తాగకపోతే స్టోన్ నొప్పి పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సమాజానికి ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే స్టోన్స్ ఎందుకు వచ్చినాయి అనేది క్వశ్చన్ కంటే కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకున్నాం, మనం ఎవరి అంటే మభ్యపెట్టే వాళ్ళ మాట మాత్రం వినకూడదండి. ఎందుకంటే మేము చూసినంత వరకు చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఫెయిల్ అయింది అది చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తికి వీపు భాగం నుంచి మేము చేస్తున్నామండి. ఇది మేము నేను ఆపరేషన్ చేసిన ఫోటో ఇది. దీంట్లో చూడండి, పేషెంట్ బోర్లా పడుకున్నాడు, ఆయనకు అనస్థీషియా ఇచ్చింది, అంటే కింద నుంచి గొట్టాలు ఉన్నాయి. ఇది వీపు భాగం, వీపు భాగంలో చిన్న రంధ్రం వేశాను, ఇది నేనండి. ఇక్కడ మా స్టాఫ్ నర్స్ ఉంది. ఇక్కడ ఎక్స్రే మెషిన్ నడిపించే వాళ్ళు ఉంటారు, సియామ్ అంటారు దీన్ని. సి ఆకారం ఉంది కాబట్టి సియామ్ అంటాం. చిన్న రంధ్రం వేసి అది కరెక్ట్గా మన కిడ్నీలోకి వెళ్ళామా లేదా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయామా, లేదా ఇంటెస్టైన్ ఇంజూరీ చేస్తున్నామా తెలుసుకోవడానికి ఇక్కడ మీకు స్క్రీన్ కనబడుతుంది.
ఈ స్క్రీన్లో చూసుకోవచ్చు అండి కరెక్ట్గా స్టోన్ని రీచ్ అయ్యామా లేదా, స్టోన్ పగలగొడుతున్నామా లేదా, కంప్లీట్గా తీసామా లేదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సియామ్ తీసేసి మళ్ళీ పేషెంట్ వెళ్ళకిలా పడుకోబెడతాం, ఆ ట్యూబ్తో పాటు బయటకు పంపిస్తాం. థర్డ్ డే ఆ ట్యూబ్ తీసేస్తాం, ఇంటికి వెళ్ళొచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే మభ్యపెట్టినటువంటి నాటు వైద్యం కానీ లేక రకరకాల వైద్యాలు ఉంటాయండి, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ కిడ్నీ ఫెయిల్ కాకూడదు, స్టోన్ వచ్చిన వాళ్ళు సేఫ్గా వాళ్ళు బయటకు తీయాలి, ఆ వ్యక్తికి అపాయం కాకూడదు. సింప్లెస్ట్ అండ్ సేఫ్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయాలి. నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటారు, అంటే ఎవరైనా పెద్ద గాయం అంటే నచ్చదు, అసలు అడ్మిషన్ అంటే నచ్చదండి. అలాంటప్పుడు మినిమం గాయంతో లేక ఒక కుట్టు కూడా వేయకుండా తీసేస్తున్నాం అంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి ఎండోస్కోపీ కానీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ కానీ, లేక ఫైబర్ ఆప్టిక్ ఇల్యూమినేషన్ ఎంత చక్కగా కనబడుతుందంటే అంత సన్నద్దారులు వెళ్ళినా మాకు క్లియర్ విజన్ ఉంటుంది, 3D విజువలైజేషన్ ఉంటుంది. కాబట్టి సేఫ్టీతో ఎటువంటి గాయం లేకుండా స్టోన్స్ తీసే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, కిడ్నీలో అయితే కొన్ని స్టోన్స్, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఎన్ని రకాలు అంటారు, అలాగే లక్షణాలు ఎలా ఉంటాయి దాంట్లో? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ 5 రకాలమ్మా. వాటిలో గమనించి చూసినట్లయితే కామనెస్ట్ స్టోన్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్, మనందరికీ తెలిసిన స్టోను. మేము తీసుకున్న 90% స్టోన్స్ అవే. ఎందుకంటే మనం థమ్స్అప్, పెప్సీ ఇష్టంగా తాగుతాం. అదేవిధంగా పిజ్జా, బర్గర్లు కూడా అప్పుడు తింటూనే ఉంటాం. పిల్లలైతే ఇంకెక్కువ తింటున్నారు. అయితే కాల్షియం అనేది తప్పని భాగం అండి. మనం మిల్క్ తీసుకుంటాం, లేదా టీ తాగుతాం, పెరిగేసుకుంటాం, వీటన్నిటిలో కాల్షియం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ ఒక రోజుకి 100 ml కాల్షియం మించి మిల్క్ తాగకూడదు. 100 ml దాటిందంటే కాల్షియం లెవెల్స్ పెరుగుతున్నట్టు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఉన్న స్టోన్కి ఎక్స్ట్రా కార్బిలితో టిప్స్ అంటారు. ఇటు గాయం లేకుండా మేల్కొన్న పేషెంట్లో మేము రాయితీ పాల్గొడుతున్నాం, చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ఇక్కడ చూస్తున్నాడు, ఆయన కూడా పేషెంట్ చూస్తున్నాడండి మన రికార్డింగ్ అంతా. ఇది స్కానింగ్లో కనబడుతుందండి స్టోన్ ఎక్కడ ఉంది, అది పొడి అవుతుందా లేదా, ఎంత సైజులో ఉంది, స్టార్టింగ్ అప్పుడు ఎంత ఉంది అంటే 15 మిల్లీమీటర్లు అనుకుందాం. అది పగులుతూ ఆ పలుకులన్నీ కూడా ఎగురుతూ ఉంటాయండి, జంప్ చేస్తుంటాయి. ఎలా అయితే పాప్కార్న్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. అవి ఎట్లాగైతే ఆ పలుకులు ఎగురుతూ ఉంటాయో అలా మనం చేసిన ముక్కలు ఎగురుతూ ఉంటాయి. చివరికి ఆ పలుకుల సైజ్ మెజర్ చేస్తాం. 2 మిల్లీమీటర్ సైజులో ఉందనుకోండి, దట్స్ ఎ వండర్ఫుల్ ఫ్రాగ్మెంటేషన్. అయితే ఈ మెల్కున్న అతను సొంతగా అతనే ఎక్కాలని టేబుల్ మీదకు, మళ్ళీ అతనే దిగి వెళ్ళిపోవాలి. తప్పితే అనెస్థీషియా లేదు, ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వట్లేదు, ఆ గ్లూకోజ్ బాటిల్ కూడా పెట్టట్లేదు. అంటే ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా ఈ ఎక్స్ట్రా కార్బిలిథోటిప్స్ అనేది అత్యంత సింపుల్ టెక్నిక్. ఈ మెషిన్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే 1977లో క్రిస్టియన్ చౌసీ అనే ఒక యూరాలజిస్ట్ జర్మనీలో మొట్టమొదటిసారి చేశాడండి. అదొక అద్భుతం. ఎందుకంటే అంతవరకు పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా బయట నుంచి దీన్ని పొడి చేయొచ్చు, అవసరమైన సైజుకి దాన్ని పౌడర్ చేయొచ్చు, ఆ తర్వాత దాన్ని బయటకు వచ్చే విధానం సొంతగానే వస్తుంది అని తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఎంతవరకు చేస్తాను 2 సెంటీమీటర్ వరకు చేయొచ్చండి. 15 మిల్లీమీటర్లు కానీ, 18 మిల్లీమీటర్ కానీ, 20 మిల్లీమీటర్ కానీ ఈజీగా పాల్గొట్టేసేయచ్చు. ప్లస్ ఇది అవుట్ పెయింట్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసారండి. ఎందుకంటే ఎవరైనా సరే 3 నెలలు రెస్ట్ అడిగారు అనుకోండి, ఆ ఏ ఎంప్లాయీ కూడా వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఇది 1 డేలో ప్రొసీజర్ అయిపోతుంది. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటాడు, 4th డే జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చిన స్టోన్ యొక్క పలుకులు తీసుకొని రమ్మని చెప్తాం. ఎందుకంటే మూత్రంలో ఇసుక వస్తుంటుందండి. ఆ ఇసుకని చిన్న సైజు ఫిల్టర్లో డికాక్షన్ ఫిల్టర్లో మూత్రం పోయమని చెప్తాం. అందులో వస్తుంది పలుకులు. 4-5 పలుకులు వచ్చినా చాలండి, వాటి టెస్ట్ చేయొచ్చు. ఎటువంటి స్టోన్, ఆక్సిలేట్ స్టోన్ అయితే దాని ప్రికాషన్స్ వేరు, యూరిక్ యాసిడ్ స్టోన్ అయితే దాని ప్రికాషన్స్ వేరు. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నాన్ వెజిటేరియన్ డైట్ అంటే ఏదైనా సరే, ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ ఏదైనా సరే, ఎండ్ పాయింట్ ఈజ్ యూరిక్ యాసిడ్. ఆ యూరిక్ యాసిడ్ కనుక ఎక్కువగా తయారయ్యే ఫుడ్ తీసుకుంటే అవి అవాయిడ్ చేయమని చెప్తాం. ఏదేమైనా ఎక్సర్సైజ్ ఒక 40 మినిట్స్ చేయాలండి ఎవరైనా సరే. ఎక్సర్సైజ్ లేకుండా స్టోన్ బయటకు రాదండి. ఈ స్టోన్ సైజ్ చూస్తుంది చూడండి, దీంట్లో స్కాన్లో చూసి దాని డెన్సిటీని బట్టి చెప్పగలమండి ఇది ఎటువంటి స్టోన్. కాల్షియం అయితే చాలా థిక్గా కనబడుతుంది, సిస్టైన్ స్టోన్ అయితే పల్చగా అసలు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, యూరిక్ యాసిడ్ స్టోన్ అయితే కొంచెం రేడియోపెక్గా కొద్దిగా మసకగా ఉంటుంది. ఇలా చెప్తున్నాం. ఇక్కడ మేము టార్గెటింగ్ చేస్తుంది చూడండి, ఇది ఎక్స్ అంటారు, అంటే పైనుంచి అడ్డంగా ఈ రెండు కూడా కరెక్ట్గా ఫిక్స్ చేస్తే స్టోన్ మనం బంబార్డ్ చేస్తున్న అర్థం అండి. అలా చేయడానికే ఈ మొత్తం కంప్యూటర్స్ టెక్నాలజీ ఉంది. ఈ మెషిన్ 6 కోట్లు ఉంటుందండి. కానీ ఇక్కడ చూడండి రెండింటి ఫిక్స్ చేసాం. ఈ యాక్సిస్లో స్టోన్ మధ్యలో ఉంది, ఈ యాక్సిస్ కూడా స్టోన్ మధ్యలో ఉంది. సో ఈ రెండు కరెక్ట్గా ఫిక్స్ అయిన తర్వాత ఇక షాక్స్ ఇవ్వడం మొదలు పెడతాం. ఈ షాక్స్ ద్వారా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. పేషెంట్ ఎవరు కంప్లైంట్ చేయరు. మరీ ఎక్కువగా అంటే వాళ్ళకు చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, ఓవరాల్ ఇంజెక్షన్ అందరికీ తెలుసండి, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్, అదేం భారీ ఇంజెక్షన్ కాదు. అది ఇచ్చి 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది. దిగి వెళ్ళిపోవడం చాలా సంతోషం పడతారు. ఆ పలుకులు వచ్చిన అన్నీ కూడా వచ్చిన దాన్ని తెమ్మని చెప్తాం మేము. ఎందుకంటే ఎవరైనా సరే వచ్చిన పలుకులన్నీ కూడా ఎక్స్రేతో మ్యాచ్ చేస్తుంటాం. స్టార్ట్ చేసినప్పుడు 20 మిల్లీమీటర్ ఉంది, మనం పొడి చేసినప్పుడు 2 మిల్లీమీటర్ అయినాయి, అంతా బయటికి రావాలి. ఎక్కడ ఇరుక్కుంది అనుకోండి అది కూడా నొప్పి కలిగేస్తుంది. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాం. మూత్ర నాళంతో రిలాక్స్ అవ్వడానికి అవసరమైన ఆల్ఫా బ్లాకర్స్ అని ఉంటాయి, ట్యామ్ సొల్యూషన్ అని, వాటిని కూడా ఇస్తాం. దాంతో స్టోన్ ఎక్స్పెల్ చేసే అవకాశం వస్తుంది. స్టోన్ ఒకసారి ఆపరేషన్ లేకుండా బయటకు వచ్చిందంటే
అంతకంటే గొప్ప విషయం ఏం లేదండి, అద్భుతం అది. ఎందుకంటే కిడ్నీ అనేది చాలా డీప్ సీటెడ్ ఉంటుంది, చాలా డెప్త్లో ఉంటుంది. అలాంటి దాంట్లో ఆ స్టోన్ బయటకి తీయాలంటేనే కష్టం. అలాంటి సొంతగా వచ్చేసిందంటే ఆ ట్రీట్మెంట్ అయితే ఉందో దాన్ని డైరెక్ట్గా థెరపీ అంటారు. అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, యూరిన్ ఎక్కువ తాగడానికి అవసరం ట్యాబ్లెట్ వాడడం, నాళాలు రిలాక్స్ చేయడానికి మందులు వాడటం. ఈ మొత్తం ఎఫెక్ట్ ఏంటి అంటే అసలు సర్జరీ లేకుండా, ఎటువంటి ఇన్వేజివ్ టెక్నిక్ లేకుండా స్టోన్స్ తీయగలగడం. ఎటువంటి స్టోన్ అయినా సరే దాని స్పెసిఫిక్ ప్రికాషన్స్ మనం చెప్తున్నాం. స్టోన్స్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు మనం తీసేసాం, పేషెంట్ హ్యాపీ, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ 3-4 సంవత్సరాలు మళ్ళీ వస్తుంటారండి. కాబట్టి ప్రికాషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ఫాలో కావాలి. 3 months తర్వాత మర్చిపోతారు, అన్ని తినేస్తుంటారు. కాబట్టి అలాంటి అలసత్వం లేకుండా ఏ స్టోన్ తెలుసుకోవాలి, ప్రికాషన్స్ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి, బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాగైతే ఫ్యాట్ పెరుగుతుంటుందో అలా మనం ఎక్స్పెల్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంటుంది. స్లిమ్ పర్సన్స్ దే పాస్ ఈజీలీ. ఈ స్టోన్స్ ఏమన్నా చిన్న చిన్న వచ్చేస్తుంటాయి. మేము అమెరికాలో చూసామండి, ఒక జిమ్ ఉండేది అక్కడ. అదేంటంటే పేషెంట్ పడుకోబెట్టి బెల్ట్లు కట్టేస్తారండి. కట్టేసినాక ఆయన స్టోన్ ఎక్కడుంది దాన్ని బట్టి ఆ మెషిన్ తిప్పుతుంటారు. అంటే తలకిందులుగా కానీ సైడ్కి కానీ తిప్పుతుంటారు. ఆ తిప్పిన తర్వాత స్టోను కరెక్ట్గా గొట్టంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి జిమ్స్ ఇక్కడ లేవు, ఎందుకంటే అవి ఎక్స్పెన్సివ్. కానీ ఏదేమైనా శీర్షాసనం వేస్తే మంచిదని చెప్తాం. కానీ శీర్షాసనం ఎంతమంది వేయగలరు? ఏజ్ పర్సన్స్ వేయలేరు, వెయిట్ పర్సన్స్ వేయలేరు. కాబట్టి సింపుల్ జాగింగ్ లేకపోతే బ్రిస్క్ వాకింగ్ ఫర్ 40 minutes చేస్తే 6 లీటర్ వాటర్ తాగగలిగితే మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ విల్ కమ్ అవుట్. రైట్ డాక్టర్ గారు. అలాగే ఇంకొక విషయం, కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతాయంటారా? తప్పకుండా అవుతాయమ్మా, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎవరైనా సరే కిడ్నీ స్టోన్స్ ఏం పర్లేదులే, నేను 3 years నుంచి అలాగే ఉన్నా అట్లా అనుకుంటారు. కానీ కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిన ఎంత అంటే 10%. కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి చాలామంది తెలియదండి. వాళ్ళు నొప్పి వచ్చినప్పుడు కూడా చాలామంది వామిటింగ్ చేసుకున్నా సరే ఇది ఏదో గ్యాస్ట్రైటిస్ వచ్చింది, లూజ్ మోషన్ వచ్చింది అట్లా అనుకుంటారు. కానీ ఇవి కిడ్నీస్ అండి. కిడ్నీస్ ముందే స్టమక్ ఉంది, మనకు స్టమక్ ముందు ఉంది, కిడ్నీస్ వెనుకున్నాయి. కిడ్నీ స్టోన్ వస్తే వాంతులు వస్తుంటాయి. వాంతులు ఎందుకు వచ్చినాయి? కిడ్నీ వెనుకుంది కదా, దానివల్ల వాంతులు ఎందుకంటే కిడ్నీ ముందు ఉన్నటువంటి స్టమక్ని ఇరిటేట్ చేస్తుంది. సో మన బాడీలో అవయవం ఏదైనా ఒకటి దెబ్బతింటే ఇంకో దాన్ని కూడా అది కొంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది. సో స్టమక్ వామిటింగ్ చేస్తున్నారు, విపరీతం వామిటింగ్స్ వస్తున్నాయి, గ్లూకోజ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ స్కాన్ చేసినప్పుడు తెలిసింది ఆ స్టమక్ ప్రాబ్లమే కాదు, కిడ్నీలో స్టోన్ ఉంది. ఆ కిడ్నీ స్టోన్ కనుక గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వామిటింగ్ ఆగుతుంది. ఇక్కడ చూడండి, కిడ్నీస్ పైన ఉన్నాయి, వీటి పక్కన రిబ్స్ ఉన్నాయి, చాలా ప్రొటెక్టెడ్ ఏరియా. కానీ కింద గొట్టం ఇక్కడ ఉంది. ఈ గొట్టం చాలా పొడవు ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ స్టోన్స్ చిన్నవే ఉంటాయండి. 99% స్టోన్స్ ఆర్ స్మాల్. అవి వాళ్ళు నెగ్లెక్ట్ చేసినది పెద్దవైనాయి. కానీ అవి వచ్చినాయి ఇక్కడ ఈ భాగం నొప్పి వచ్చింది అనుకోండి, రియల్ ప్రాబ్లం. దారి మొత్తం ఫాలో కావచ్చు. ఇక్కడైనా మేము ఎండోస్కోప్ చేయగలం, ఇక్కడైనా చేయొచ్చు, బ్లాడర్లో అయినా చేయొచ్చు, మూత్రనాళమైనా చేయొచ్చు. మరీ పెద్ద పోతే వీపు నుంచి చిన్న రంధ్రం చేస్తా అని చెప్పాను. కాబట్టి లొకేషన్ బట్టి, పొజిషన్ బట్టి, సైజుని బట్టి ఏ ప్రొసీజర్ బెస్ట్ అనేది మేము సెలెక్ట్ చేసుకుంటాం. తద్వారా పేషెంట్ సేఫ్టీ అండ్ కంప్లీట్ క్లియరెన్స్ అనేవి అట్మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి చక్కటి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్స్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.